నిర్మల్ జిల్లా తార్రు మండల్ బోసి గ్రామంలో గత రాత్రి ఐలమ్మ విగ్రహం పైన దుండగులు ఏదైతే ఐలమ్మ విగ్రహానికి ముక్కు చేతిలో ఉన్నటువంటి గొడ్డలి అదేవిధంగా చేతి వేళ్ళని అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా యుద్ధ ప్రతిపాదికన హత్యారులు తీసుకొచ్చి ఆయుధాలతో సహా వచ్చి దానిపైన దుర్మార్గంగా దాడి చేయడం అనేటువంటి జరిగింది. ఆ దాడిలో విగ్రహం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి జరిగింది. ఈ ఘటన తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి బోసి గ్రామస్తులు, ప్రజల సోదరులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఐలమ్మ కేవలం కులానికి మతానికి సంబంధించింది కాకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచినటువంటి వీర మహిళ. అలాంటి వీర మహిళను బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఐలమ్మ విగ్రహాన్ని అత్యంత కిరాతకంగా దుర్మార్గులు ధ్వంసం చేయడం అనేటువంటి జరిగింది. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా రక్షణ కల్పించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు కావచ్చు. మా బోసి గ్రామస్తుల రజకులకు సంబంధించినటువంటి అందరి డిమాండ్ ఏంటంటే ఈరోజు రజకులకు సంబంధించినటువంటిది కాదు, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విగ్రహాలకు కూడా అనేక రూపాల్లో దాడి జరుగుతున్నటువంటి ఘటన మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే అక్కడ ఐలమ్మ విగ్రహాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, కొత్త విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ సీసీ కెమెరా కావచ్చు, లైటింగ్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా రాత్రిలో పోలీస్ పికెటింగ్ కావచ్చు, వీటన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలు, అదేవిధంగా బోసి గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి సానుభూతి పరులు, అదేవిధంగా ఐలమ్మ వారసత్వంగా పులికిపుచ్చుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఏ జరిగినా కూడా ఘటన దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సిన అవసరం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం.